మంచి తీసుకొచ్చిన పెద్దలు ప్రొఫెసర్ కోదండరామ్ అన్న గారికి, పెద్దలు మాజీ మంత్రి వర్యులు బసవరాజ్ సాగర్ గారికి, బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ అన్న గారికి, వేదికపై ఉన్న ప్రతి ఒక్కరికి, మరి వేదిక ముందున్న ప్రజల కుటుంబ సభ్యులందరికీ కూడా చేతులు జోడించి ఈరోజు మనమందరం కూడా ఒక వ్యక్తిని కాదు, ఒక శక్తిని స్మరించుకోవడానికి ఈరోజు మనమందరం కూడా రవీంద్రభారతికి రావడం జరిగింది. ఆ శక్తి 100 సంవత్సరాల కింద ఆ రోజు మనం ఆలోచించి చూసినట్లయితే ఎలాంటి ఆలోచన విధానం కావచ్చు, ఎలాంటి టెక్నాలజీ కావచ్చు, లేదంటే ఆ రోజు కనీసం కమ్యూనికేట్ చేయడానికి ఒక టెలిఫోన్ లేని సంవత్సరం, ఒక టెలిఫోన్ లేని రోజులలో ఒక ఆలోచన విధానాన్ని ఏ విధంగా ప్రజలలో తీసుకెళ్ళిందో ఒకసారి మనం అందరం కూడా ఒకసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రోజు మనందరికీ తెలుసు టెక్నాలజీ ఉంది. ఏ విషయమైనా కూడా ప్రపంచంలో ఏ కొనకైనా ఏ ప్రాంతంలో కూడా మనం సెకండ్లలో పంపించుకున్నాం. కానీ ఆ రోజులలో ఒక ఆలోచన విధానాన్ని ప్రజల మధ్యలో ఉండి ప్రజలకు తీసుకెళ్లడానికి ఏ విధంగా కృషి చేసిందో మనం ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఆ రోజు రజాకారుల గురించి కావచ్చు, దేశముఖుల గురించి పోరాటం చేసిన మన చాకలి ఐలమ్మ గురించి మనమందరం ఈ రోజు మాట్లాడుతున్నాం అంటే మనమందరం కూడా చాలా అదృష్టవంతం. ఎందుకంటే మనం పుట్టిన కులాలు కావచ్చు, ఒక చాకలి కులం కావచ్చు, ఒక గౌడ కులం కావచ్చు, ఒక యాదవ కులం కావచ్చు, మనమందరం ఒక చిన్న కులాల్లో వాళ్ళం. కానీ ఈరోజు మన కులం ఒక బీసీ బిడ్డ కులాలలో పుట్టిన చాకలి ఐలమ్మ గురించి మనం ఈ వేదిక నుంచి మాట్లాడుకుంటున్నాం అంటే నిజంగా మనం అందరం కూడా గౌరవపడాల్సిన అవసరం ఉంది. ఇప్పుడే పెద్దలు ప్రొఫెసర్ గారు చెప్పినట్టు ఈ రోజు కాదు మనం ఆలోచించుకోవాల్సింది, రేపు రాబోయే తరాలు ఏ విధంగా మన చాకలి ఐలమ్మని గుర్తించుకుంటారో, ఏ విధంగా మన చాకలి ఐలమ్మ గారిని స్మరించుకుంటారో దాని గురించి ఆలోచించాల్సిన అవసరం మనందరిపై ఉందనే విషయాన్ని కూడా ఒకసారి ఈ వేదిక తెలియజేస్తున్నాను. ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ అన్న గారు ఎప్పుడు చూసినా కూడా నాలాంటి ఎంతో మంది యువకులకు చాకలి ఐలమ్మ గురించి అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది. ఈ రోజు ఉదాహరణ చెప్పాలంటే నాలాంటి ఒక యువకుని కూడా రాజ్యసభకు పంపించినట్టే అది కేవలం రేవంత్ అన్న గారు కూడా ఈ సందర్భంగా చేస్తున్నాను. మీ అందరి సమక్షంలో పెద్దలు రేవంత్ అన్న గారు పోటీలో ఉన్న ఉమెన్స్ యూనివర్సిటీకి చాకలి ఐలమ్మ పేరు పెట్టిందంటే ఆయన ఒక ఆలోచన విధానాన్ని కూడా ఒకసారి మనమందరం కూడా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. మనమందరం కూడా రాబోయే రోజులలో పెద్దలు కోదండరామ్ చెప్పినట్టు కాయింగ్బాడ్ పైన చాకలి ఐలమ్మ విగ్రహం పెట్టుకునే విధంగా మనమందరం కూడా చర్చించుకోవాలని తెలియజేస్తున్నాం. మనము ఈ రోజు ఉంటాం, రేపు ఉంటాం. మనం ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా ఎవరు కూడా చాకలి ఐలమ్మని చూడలేము. కానీ ఆయన యొక్క ఆలోచన విధానాన్ని మనం ఈ రోజు స్మరించుకున్నాం. రేపు మనం చనిపోయిన తర్వాత మన రాబోయే తరాలు కూడా చాకలి ఐలమ్మ గురించి చదివించుకునే విధంగా మనం అందరం కూడా కృషి చేయాలని కూడా ఈ వేదికను తెలియజేస్తూ మరొకసారి ఇక్కడికి వచ్చినందుకు నేను నిజంగా ఆనందంగా ఉంది. ఉన్న ప్రభాకర్ నాన్న ముఖ్యంగా నాకు ఇక్కడ ఈ రోజు కార్యక్రమం ఎట్టి పరిస్థితుల్లో రావాల్సిందే అని చెప్పి నన్ను ఇక్కడ తీసుకురావడం జరిగింది. అన్నగారికి కూడా కృతజ్ఞతలు తెలుపుతూ సెలవిస్తున్నా. జై చాకలి ఐలమ్మ. చాలా సంతోషం.